నిధిలోనికి మరలా దేవుడు కొద్ది నిమిషాలు ఆయన యొక్క నిత్య జీవం గల మాటలు వినుటకు దేవుడు మరి మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ధన్యకరమైనటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి కూడా దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ప్రియులారా. మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 1-2 వచనాలు చదువుతాను. ఆ తరువాత మనము దేవుని యొక్క మాటలు మనము ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతూ ఉంటాను. దయచేసి బైబిల్ గ్రంథాలు అందరము తీసి దేవుని యొక్క మాటలు మనము శ్రద్ధగా చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. దేవుడి పరిశుద్ధ లేఖనమును దీవించును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు మనము ధ్యానించుకుందాం. మహోన్నతుడమైన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా ఈ సమయంలో తండ్రి నీ నిత్య జీవం గల మాటలు తేనె కంటేను జుంటె తేనె దారుల కంటేను మధురమైనటువంటి నీ యొక్క మాటలు మేము ధ్యానించుకోబోచుండగా ప్రభా మరి నాయన వినగలిగిన చెవులు, అర్థం చేసుకునే మనసు, లోబడేటువంటి స్వభావమును ప్రభ మా అందరికీ మీరు అనుగ్రహించండి. నీ యొక్క మాటలను ప్రభ మేము శ్రద్ధగా విని నీ మాట ప్రభ నిన్ను మహిమపరిచేటువంటి జీవితాలను మాకు అనుగ్రహించి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన ఈ దినమున ఎంతమంది అయితే ఈ యొక్క మరి ప్రార్థనలో పాలు పొందుతూ ఉన్నారో నీ బిడ్డలందరినీ ప్రభ దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయం అంతాను మా అందరికీ దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మాకు మేలుకరంగాను ప్రభ నీ నామానికి మహిమకరంగాను జరుగుటకు ఉండుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ఇంకనో ప్రభ ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క మరి ప్రార్థనలోనికి రావాల్సి ఉన్నదో వారిని కూడా తండ్రి వారి ఆటంకాలు, అభ్యంతరాలు దూరపరిచి త్వరగా శ్రద్ధతో, ఆసక్తితో ప్రభా నీ సన్నిధికి వచ్చి ఆయన నిన్ను ఆరాధించేటువంటి కృపను ప్రభా నీ నిత్య జీవం గల మాటలు వినుటకును నీ కృప మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా నీ దీన దాసుడైన నన్ను, అయోగ్యుడను అపాత్రుడైనప్పటికీ ప్రభా తండ్రి నన్ను నాయన నీ సిలువ చాటున మరుగుపరుచుకొని తండ్రి నా నోటిని నీ నోటి బోరగా వాడుకొని నాతోనూ మాతోనూ మా అందరితో ప్రభా ఈ దినమున నాయన మీరే మాట్లాడి బలపరిచి సహాయము దయచేయమని ప్రభా ఇది యొక్క సమయమును తండ్రి మరి వింటున్నటువంటి నీ బిడ్డలను ప్రభా మీకు నీ దగ్గర స్థాలకు అప్పగిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో మనము ఈరోజు ఇక్కడ మనము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2 వచనాలు మనము చదువుకున్నాం. అయితే ప్రియులారా అలాగునే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకొని మనం ధ్యానించుకుందాం. అయితే ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతూ ఉంటాను. దయచేసి అందరూ గమనించండి. నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినిన ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. దేవుడి పరిశుద్ధ లేఖనమును దీవించును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈ రోజు మన ముఖ్య అంశం ఏంటి అంటేను ఈ దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సొత్తైన సొంత ప్రజలుగా ఉంటున్నటువంటి మనము ఈనాడు చాలా మంది ఏం అనుభవిస్తూ ఉన్నామంటే చాలా దారిద్ర్యతను అనుభవిస్తూ ఉన్నాం. చాలా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి చివరి వచనములో ఈ 15వ అధ్యాయము 5వ వచనము చివరి లైన్లో అంటూ ఉన్నాడు, మీలో పేదలు ఉండనే ఉండరు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనలో ఎవరుండరంటండి? పేదలు ఉండనే ఉండరు. మనము బీదులం కాదు, దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి ఇదేంటి? పేదలు
ఉండనే ఉండరు అని అంటున్నారు. మరి ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము చాలా మంది మరి చాలా భయంకరమైన మరి ఎంతో పొద్దున ఉదయం ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. మనం ఎందుకు ఈ యొక్క మరి దరిద్రతను, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులను, ఆర్థికమైన పరిస్థితులను మనం అనుభవిస్తూ ఉన్నాం? ఎందుకు? అసలు దీనికి జరగడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో పరిశీలన చేసుకుందాం. మన యొక్క జీవితాన్ని, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా ఈ యొక్క వాక్య వెలుగులో మనము సరి చేసుకుందాం. ఎందుకు నా కుటుంబము ఈ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నాం? నేను ఉదయం లేచిన కానించి సాయంత్రం వరకు రేత్రనక పగలనక మరి ఉదయం కష్టపడి పని చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ మేము ఎంతో బీదలుగా ఉంటూ ఉన్నాం, ఎంతో దరిద్రతను అనుభవిస్తూ ఉన్నాం. దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తూ ఉందంటే, మొదటగా చెప్తూ ఉన్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు తెలియపరుస్తున్నాడు. తర్వాత కూడా అంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెన నీ మీదకి ప్రాప్తించును. మరి దేవుని యొక్క మాటలు మనం ఎలా వినాలంట? ఈనాడు చాలా మంది ఎవరన్నా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా వింటున్నాం, ఎలా మర్చిపోతున్నాం. దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు వాక్యం వింటున్నప్పుడు ఆహా ఓహో బాగా చెప్పాడు, బాగా ఉంది అనుకుంటాం. బయటికి రాగానే ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. ఏం వాక్యం చెప్పాడంటే మరలా ఆలోచన చేస్తున్నాం, ఏదో చెప్పారే అని ఆలోచన చేస్తున్నాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినమన్నాడు. దేవుని యొక్క మాటలను అది ఎవరైనా సరే ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు చెప్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంట? చాలా జాగ్రత్తగాను శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క మాటలు ప్రతి మాటను కూడా మనము శ్రద్ధగా వినాలి, చాలా ఇంట్రెస్ట్ గా వినాలి, ఆసక్తిగా దేవుని యొక్క మాటలు విని దేవుడు ఏదైతే నీకు చెప్తూ ఉన్నాడో, దేవుడు ఏదైతే నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో ఆ ఆజ్ఞాపిస్తున్నటువంటి మాటల ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకోవాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు దృష్టాంతం యుగాంతమందున్న మనకు దృష్టాంతములుగా దేవుడు మన కొరకు రాయించాడు. ఎందుకనంటే ఈ మాటలు బట్టి మనం ఏం చేయాలి? మన జీవితాన్ని సరి చేసుకోవాలి. మన యొక్క మన జీవితం ఎలా ఉంటుంది? దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం మనలో ఉన్నదా? దేవుడు చెప్పిన ప్రకారంగా మనము జీవిస్తున్నామా అనేటువంటిది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు శ్రద్ధగా వింటే కదా మనము వాక్య ప్రకారంగా జీవించగలుగుతాం. అందుకే దేవుడు మొట్టమొదటిగా ఏం చెప్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని జాగ్రత్తగా విని ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే దేవుడు మనలను సమస్త జనుల కంటే ఎక్కువగా నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి 2021వ సంవత్సరంలోనికి వచ్చినటువంటి మనందరము ఇప్పటిదాకా గతించిన దినములు చాలు. ఇకనైనా సరే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఇన్ని రోజులు మనం వాక్యం వినలేదేమో, విన్న దాని ప్రకారం మన జీవితాన్ని కట్టుకోలేదేమో. ఇప్పటికైనా సరే విన్న వాక్య ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తామని దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మరి దేవుడు అందుకే అంటూ ఉన్నాడు, ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు 15వ అధ్యాయంలో కూడా, మీలో బీదలు ఉండనే ఉండరు. ఎప్పుడు ఉండరు బీదలు అంటే దానికి ముందు తెలియపరుస్తున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అనేది నడుచుకున్నప్పుడు, నేను చెప్పిన మాట ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు, నా వాక్యానుసారంగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఏ మాటలైతే చెప్పబడ్డాయో ఆ మాట ప్రకారంగా నీ జీవించినప్పుడు, నా ఆజ్ఞానుసారంగాను నా వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు నువ్వేముండదు, నువ్వు దరిద్రతను అనుభవించవు, బీదులుగా ఉండనే ఉండరు అని దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించట్లేదు. అందుకనే దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క మాట ప్రకారంగా మన జీవితం లేదు కాబట్టి దేవుడు మరలా మనల్ని గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను మనము శ్రద్ధతో, ఇది నా కొరకే ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటగా నాకు ప్రకటిస్తున్నటువంటి నాకు, ఆ తరువాత మీకు. కాబట్టి మొదటగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి, దేవుని యొక్క మాట ప్రకారంగా మనము జీవించాలి. ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుని యొక్క వాక్కు ప్రకారంగా, ఒకవేళ దేవునికి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితం ఉన్నదేమో ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం.
ఇక మొదటిగా ప్రియులారా మనము చూస్తూ ఉన్నాం, మరి అసలు మనము ఈ యొక్క దారిద్ర్యతను అనుభవించడానికి గల కారణాలు ఏంటి, మనము ఈ బీదలుగా ఉండడానికి గల కారణాలు ఏంటి అని మనము గమనించినట్లయితే, పేజీ 21 పేజీ నంబర్ 537 ఆడ దేవుడు వాక్కు సెలవిస్తూ ఉంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చూసారా అండి, దేవుడు ఏమంటూ ఉన్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుని ప్రేమించుట వలన మనల్ని ఏం చేస్తానంటే తన ఆస్తికి కర్తలుగా చేసుకుంటానన్నాడు. ఎవరిని చేసుకుంటాడండి ఆస్తికి కర్తలుగా? ఒక్కసారి మనము గమనించినట్లయితే, ఈ రోజు చాలా మంది తల్లిదండ్రులను ఏం చేస్తూ ఉన్నారు, వేరే పిల్లలు విడిచిపెడుతూ ఉన్నారు, ఆర్పాన్లలో అనాథ శరణాలయాలు వేస్తున్నారు, కొంతమందిని అయితే రోడ్ల మీదనే విడిచిపెడుతూ ఉన్నారు. ఇక కొంతమంది మంచితనం కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, తల్లిదండ్రుల యొక్క విలువ తెలిసిన వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారిని శ్రద్ధగా ప్రేమగా, ఎటువంటి బంధము ఎటువంటి మరి వారికి లేకపోయినప్పటికీ వారు ఏం చేస్తారు, ఎటువంటి అనుబంధము లేకపోయినప్పటికీ కేవలము వారిని ప్రేమించి వారిని ఏం చేస్తుంటారు, ఇంటికి తీసుకొని వారికి మరి ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి వారిని మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి ఎవరైతే దేవుడిని ఎక్కువగా ప్రేమించేటువంటి వారిగా ఉంటారో వారిని తన వారసులుగా చేసుకుంటారు. గమనించాలి, దేవుడిని ఎక్కువగా ప్రేమించేటువంటి వారిని దేవుడు ఏం చేస్తుంది, తన వారసులుగా చేసుకొని తన ఆస్తికి కర్తలుగా చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు విడిచిపెట్టిన వారి పిల్లలను కూడా మనం గమనించినట్లయితే, తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఎవరన్నా మంచి వ్యక్తిగా ఉన్నాడు, అతను బాగా వీరు చెప్పిన మాట వింటున్నాడు, వీరి మాటకు వారు బాగా లోబడుతూ ఉన్నారు, వీరిని బాగా ప్రేమిస్తున్నారు అనుకోండి, వారు ఏం చేస్తారు తెలుసా, ఆ పిల్లవాడిని ఏం తీసుకుంటారు, దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకొని వారికి ఏం చేస్తారు, తన వారసత్వాన్ని ఇస్తారు. వారసత్వాన్ని అంటే వారికి కలిగినటువంటి ఆస్తిలో కొంత భాగము ఎవరికి ఇస్తారు, ఆ దత్తత తీసుకున్న పిల్లగాడికి ఇస్తారు. ఎందుకు అంటే వారిని వారసత్వంగా పెంచుకునే ఆ పిల్లగాడు నన్ను ప్రేమిస్తున్నాడు. అయితే దేవుని కూడా ఎవరైతే ఎక్కువగా ప్రేమించే వారిగా ఉంటారో, దేవుని ఎక్కువగా మరి ఎతికే వారిగా ఉంటారో, వారికి దేవుడు ఏం చేస్తున్నాడు, తన ఆస్తికి కర్తలుగా చేసుకుంటానంటున్నాడు. ఇంకను వారికి నిధులను నింపుతానంటున్నాడు. కాబట్టి ఈ ఆస్తికి కర్తలుగా అనేది మనము గమనించినట్లయితే ఇహలోక సంబంధమైన ఆస్తి కంటే కూడా పర సంబంధమైన ఆస్తి కర్తలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ పరుస్తున్నాడు. కాబట్టి నన్ను ప్రేమించు వారిని ఏమంటున్నాడు, ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును, వారి నిధులను నింపుతానంటాడు, వారికి సహాయం చేస్తాను. కాబట్టి మనము దేవుని ప్రేమించేటువంటి వారిగా ఉండి, ఒకవేళ నువ్వు మరి దరిద్రతను అనుభవించడానికి గల కారణం ఒకవేళ దేవుడిని హృదయపూర్వకంగా ప్రేమించట్లేదేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. హృదయపూర్వకంగా దేవుని ప్రేమించకుండా ఖాళీ పెదవులతో మాట్లాడుతూ ఉన్నావేమో, పెదవులతో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావేమో. కాదు ప్రియులారా, మన దేవుడు హృదయాంతరంగాలను పరిశోధించేటువంటి దేవుడు. కాబట్టి మనందరము కూడా హృదయాంతరంగములో నుండి దేవుడిని ప్రేమించే వారిగా ఉండాలి. ఎవరైతే దేవుడిని ప్రేమించేటువంటి వారిగా ఉంటారో, ఒకసారి మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రేమించుట అనే విషయాన్ని కూడా మరి యోహాను భక్తుడు ఇక్కడ చాలా తేట తెల్లగా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమిటి అంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, మనము ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అంటే దాని అర్థం ఏంటండి, దేవుని యొక్క మాట వినటమే దేవుని యొక్క ప్రేమించడం. దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే మనము చేసేటువంటి వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం, ఎవరైనా మరి విధేయతను చూపించేవారంటే దేవునికి ఇష్టం, మరి అవిధేయత చూపించేవారంటే దేవునికి అసలు నచ్చదు. ఎవరు అవిధేయత చూపించినటువంటి వ్యక్తి అంటే బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఎవరండి, సౌలు మహారాజును మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, సమూయేలు ద్వారా తెలియపరిచాడు. ఏమనంటే, అమాలేకులందరినీ హతమార్చమని దేవుడు తెలియపరిస్తే తనకు నచ్చిన వారిని, బలముగా ఉన్నటువంటి వారిని, కొన్ని వస్తువులను ఆయన ఏం చేశాడు, పక్కకు పెట్టుకొని తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. కానీ దేవుడు చెప్పిన పని చెప్పినట్లుగా ఆయన చేయలేదండి. అందుకనే సౌలు మహారాజు దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యాడు. అలాగనే అబ్రహామును మనము గమనించినట్లయితే, అబ్రహాముకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అబ్రహాముకు నిజముగా
మరి మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, వారు పర్వాలేదు, మరి ఆర్థికంగా బాగానే ఉంది, మరి వారికి సొంత తల్లిదండ్రులు కానీ, వారి యొక్క కుటుంబము కానీ, వారి యొక్క బంధువులు కానీ అందరూ మంచి సంతోషంగా ఉన్నటువంటి సమయంలో దేవుడు ఏమంటూ ఉన్నాడు, నేను చూపించు ప్రదేశానికి నువ్వు వెళ్ళు అని అన్నాడు. అది చూపించింది ఎక్కడ వైపు చూపించాడు అని అంటే భయంకరమైన ఎడారి ప్రాంతంలో చూపించాడు. మరి ఆయన అనొచ్చు అబ్రహాము గారు, అయ్యా నువ్వు నన్ను చూపించే ప్రదేశానికి వెళ్ళమన్నావు, బాగానే ఉంది, కానీ అటు వెళ్దామంటే అటు ఒక భయంకరమైనటువంటి ఎడారి, ఎలా వెళ్ళాలి ప్రభా? అక్కడ చూస్తేనేమో తాగడానికి నీళ్లు ఉండవు, ఉండడానికి సరైనటువంటి గుడారం కానీ ఇల్లు కానీ లేదు. మరి నేను ఎలా పోవాలి, ఎలా ఉండాలి, అక్కడ పోతే నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా చూస్తావు, నన్ను ఎలా నడిపిస్తావు అనేటువంటి ప్రశ్నలు ఎక్కడ కూడా అబ్రహాము గారు వేళ. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు మాత్రమే లోబడ్డాడు, ఎదురు ప్రశ్న వేయలేదండి. అందుకే దేవుడి బిడ్డలను దేవుడు ఏమని పోలుస్తున్నాడు, గొర్రెలతో సమానంగా పోలుస్తున్నాడు. గొర్రెలకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే లోబడేటువంటి స్వభావం, చెప్పిన మాట వినేటువంటి స్వభావం, ఎదురు తిరిగే స్వభావము గొర్రెలకు ఉండదండి. కానీ మరలా ఈ మేకలు అవి ఉంటే చూస్తారా, వాటి పోతులకు ఏముంటదంటే తిరుగుబాటు స్వభావం ఉంటది, ఎదురు తిరుగుతా ఉంటుంది. మనం చెయ్యి ఇలా పెట్టగానే అదేం చేస్తుంది, మన కుమ్మడానికి ముందుకు వస్తూ ఉంటది. కానీ గొర్రెలు ఏంటంటే ఎంత చేయబెట్టినా మెలకొని పక్కకి వెళ్ళిపోతుంది. అంటే లోబడేటువంటి స్వభావం. దేవుని బిడ్డలమైనటువంటి మనము లోబడాలి. అందుకే ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, దేవుని యొక్క మాటకు మనము లోబడాలి, దేవుని యొక్క మాటను మనం విని దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనము జీవించాలి. ఈనాడు చాలా మంది మనము గమనించినట్లయితే మనకు అర్థమయ్యేటువంటి భాషలో ఒక విలువైనటువంటి ఒక వస్తువు, ఒక పెద్దది ప్లాస్మా టీవీ రేటు గల తీసుకున్నారనుకోండి ఇంట్లోకి, దాన్ని ఎంతో జాగ్రత్తగా ఇంట్లో తీసుకురావడం, తర్వాత పిల్లలు తగలకుండా దాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటాం, ఎందుకంటే తగిలినా కింద పడకుండా, లేకపోతే దాన్ని ఎవరు ఎట్లా పడితే అట్లా ఆన్ చేయకుండా చాలా జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తావు, కాపాడుకుంటాం. ఎందుకంటే దాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, చాలా విలువైనది కాబట్టి దాన్ని ప్రేమిస్తున్నావు, కాబట్టి దానికి ఎంతో ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నావు. అలాగునే మనం కూడా దేవుని ప్రేమించేటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా మన హృదయంలో రాసుకోవాలి. మన హృదయం అనే పలక మీద దేవుని యొక్క మాటలు మనం రాసుకోవాలి. కాబట్టి మన హృదయంలో దేవుని యొక్క మాటలు, అందుకే దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు, మొదటగా మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, దేవుని యొక్క మాటలు వినుటయే దేవుణ్ణి ప్రేమించుట, దేవుడు చెప్పినట్లుగా చేయడమే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఎలా ఉన్నాయంటే భారమైనవి కావు, కష్టమైనవి కాదు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకములో జయించుదరు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడును ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా విజయము రావాలి అన్నా, జయము రావాలి అన్నా మనం ఏం చేయాలి, దేవుని యొక్క వాక్కుకు లోబడే వారిగా ఉండాలి, దేవునిని ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము మరి అలాగనే 5వ వచనంలో కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే దేవుని ప్రేమించేటువంటి వారు. అందుకే ఈయన 4వ వచనంలో అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడగు యెహోవా అంటే అద్వితీయ అంటే రెండవది లేదు, ద్వితీయ అంటే రెండవది, అద్వితీయ అంటే రెండవది లేదు అని అర్థం. అంటే మన దేవుడు ఎవరండి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు. ఆయన తప్ప ఇంకొకడు లేడు, రెండవది లేదు అని అర్థం, ఆయనకు మించినది ఇంకోటి లేదు అని అర్థం. ఆయనే అద్వితీయుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయనను మనం ఎలా చేయాలంటే ఆయన చెప్తూ ఉన్నాడు, నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మరి మనము ప్రేమిస్తూ ఉన్నామా? పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని ఆరాధించే వారిగా ఉండాలి, దేవుని స్తుతించేటువంటి వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ మన హృదయాంతరంగంలో నుండి దేవుడిని మహిమపరిచేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు 6వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలేను. దేవుడు మాట్లాడిన మాటలు మన హృదయంలో ఉండాలి. ఇంకేమన్నాడు, నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలేను. దేవుని ఆయన గురించి తెలుసుకోవడమే కాకుండా మన పిల్లలకు కూడా నేర్పించాలి, మన పిల్లలకు కూడా తెలియపరచాలి. దేవుడు చేసేటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు పిల్లలకు తెలియపరచాలి. ఈనాడు చాలా మంది లోక సంబంధమైనటువంటి విషయాలు, లోక సంబంధముగా
మరి అన్ని విషయాలు తెలియపరుస్తున్నారు, కానీ దైవికమైనటువంటి విషయాలు చాలా మంది తెలియపరచట్లేదు. కాబట్టి మన బిడ్డలకు కూడా మనము దైవిక సంబంధమైనటువంటి విషయాలు, విశ్వాసము వలన కలిగేటువంటి అద్భుతాలు మనం పిల్లలకు నేర్పించాలి. నిరీక్షణ వలన వచ్చేటువంటి ఆశ్చర్యమైన కార్యాలను గురించి మన పిల్లలకు తెలియపరచాలి. మనం ప్రార్థించుట వలన వచ్చేటువంటి కార్యాలను గురించి మన పిల్లలకు తెలియపరచాలి. కాబట్టి మనం చెప్పాలి, ఏదైనా సరే పిల్లలు ఏదైనా అడిగినప్పుడు మనం ఏం చేయాలి? అన్నా నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడే నీకు ఇస్తాడు అని చెప్పాలి. ఒకవేళ అది వచ్చిన తర్వాత కూడా ఏం చెప్పాలి? ఇది మనుషులు ఇచ్చింది కాదు, నేను ఇచ్చింది కాదు, దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుని వలనే నీకు ఇది వచ్చింది, నువ్వు ప్రార్థించుట వలనే ఇది వచ్చింది అనే విధంగా పిల్లలను బలపరిచేటువంటి విధంగా ఉండాలి. కాబట్టి పిల్లలకు తెలియపరచాలి. కాబట్టి మనము కూడా మరి పిల్లలకు మనము పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించేవారిగానే కాకుండా మనము ప్రేమిస్తున్నటువంటి దేవుని గురించి మన పిల్లలకు కూడా తెలియపరచాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి, దేవుని యొక్క వాక్కు ప్రకారంగా మనము జీవించాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక రెండోదిగా మనము దరిద్రతను అనుభవించడానికి, పేదలుగా ఉండడానికి మరి మనకు రెండవ కారణం ఏంటి అని అంటే, దేవునిని ప్రేమించనందువలన. మనము ప్రేమించేటువంటి వారిగా ఉంటే ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు, ఆయన వారసులుగా చేసుకుంటానన్నాడు, నీ నిధులను ఆయన నింపుతాను అన్నాడు. మరి మనము ప్రేమించట్లేదేమో, అందుకే మనము ఇటువంటి ఆర్థిక ఇబ్బందులలో పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నావేమో. ఇప్పటికైనా ప్రభు సన్నిధిలో నీ యొక్క ఆజ్ఞానుసారంగా ఈ మాట నీ నోట నుండి ఏ మాట అయితే వెలువడి ఉన్నదో ఆ మాట ప్రకారంగా మా జీవితాన్ని కట్టుకునే వారిగా మేము ఉండాలి నాయన. నిన్ను ప్రేమించేటువంటి వారంగా, మా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించేటువంటి వారంగా, మా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించేటువంటి వారిగా మేము ఉండాలి అని ప్రభు సన్నిధిలో మనందరము కూడా సిద్ధపాటు కలిగినటువంటి మనస్సు ఉండాలి అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా గమనించినట్లయితే ప్రియులారా, సామెతలు గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. సామెతలు గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. అబ్బా, చూసారా అండి? ఇక రెండవ గుణలక్షణం ఏంటంటే, తగిన దానికన్నా తక్కువ ఇచ్చుట వలన వారు దేనికి వస్తున్నారు? లేమికి వస్తున్నారు. లేమి అంటే కరువుకు వస్తున్నారు. ఉన్నదాన్ని, వారి దగ్గర ఉన్నదాన్ని ఏం చేస్తున్నారు? దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వెదజల్లే వారు, ఎక్కువగా వెదజల్లే వారు అభివృద్ధి పొందుతారు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చుట వలన కూడా దరిద్రత పొందుతూ ఉన్నాం. కాబట్టి మనము మరి బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. మరి ఎవరండి? మన ఇస్సాకు గారిని గనక మనం గమనించినట్లయితే, ఆయన ఎక్కడ విత్తితే అక్కడ నూరంతల పంట, ఎక్కడ తవ్వితే అక్కడ మరి నీళ్ళ ఓట, బావి తవ్వితే అక్కడ నీళ్ళ ఓట వచ్చేదంట. దీనికి గల కారణం ఏంటంటే, వెదజల్లే వారు అభివృద్ధిని పొందుతారు. కాబట్టి మనము వెదజల్లేటువంటి వారిగా ఉండాలి. తగిన దానికన్నా తక్కువ, ఉన్న దానికన్నా తక్కువ ఎవరు కూడా ఇవ్వకూడదు. దేవుని సన్నిధిలోనికి ఇవ్వాలి అంటే 100 రకాలుగా ఆలోచన చేస్తారు. అదే లోక సంబంధంగా ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నాము, ఏదైనా పార్టీ చేసుకుంటున్నాము, అలా ఏం తీసుకోవాలి, ఒక టూర్ వెళ్దాం ఏం తీసుకోవాలంటే వెనక ముందు ఆలోచన చేయరు. ఓకే దాన్ని నేను ఎంత ఇస్తా అంటారు. అదే ఒక దేవుని పని, ఒక దేవుని కార్యం చేద్దాం, దేవుడు ఈ మాట తెలియపరచాను, మనందరం కలిసి ఈ పని చేద్దాం, ఈ పూనుకుందామంటే నాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి, నాకు ఆ పరిస్థితి బాగాలేదు, ఇది బాగాలేదు. దేవుని సన్నిధికి వచ్చేసరికి, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటున్నారు, అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలయందు ఆసక్తి చూపట్లేదు అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు మనం సొంత పనులే చూసుకుంటూ ఉన్నాం, కానీ దేవుని పని ఎప్పుడు చేస్తూ ఉన్నాం? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పని చేసేటువంటి వారిగా, దేవుని పని చేసినప్పుడు మనం అభివృద్ధి పొందేవారిగా ఉంటాం. కాబట్టి దేవుని పనిని గురించి మనం ఆలోచించే వారిగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్య గురించి ఆలోచించ ఉండాలి. సేవ ఎలా ముందుకు కొనసాగాలి, దేవుని యొక్క వాక్కును ముందుకు పంపించాలి. మనం ఎలాగూ చేయలేకపోతున్నాం, కొంతమంది ప్రకటించలేరు. ప్రకటించేటువంటి వారిని ఎంకరేజ్ చేయాలి. ప్రకటించే వారికి ప్రోత్సాహకరంగా నిలబడితే ఇద్దరికి బ్లెస్సింగ్ ఉంటుంది, ఇద్దరికి దీవెనలు ఉంటాయి. కానీ ఈనాడు ఏమంటూ ఉన్నారు? చాలా మంది ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము వెదజల్లి అభివృద్ధి పొందే వారిని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరము కూడా వెదజల్లి అభివృద్ధి పొందేవారిగానే ఉండాలి. తగిన దానికన్నా, ఉన్న దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా కలరు. కానీ మనము ఎప్పుడు కూడా అటువంటి కరువులోనికి రావడం దేవుని చిత్తం కాదు. మనం ఈ రోజు కరువులోకి వెళ్తున్నాము అంటే, ఒకవేళ మనకు ఉన్నదానికంటే ఇంకా తక్కువగా దేవునికి ఇచ్చడం వలన మనము కరువులోనికి వెళ్తున్నావేమో. మనం ఇలా ఈ దారిద్ర్యతను అనుభవించడానికి మన దగ్గర ఉన్నదాన్ని దేవునికి ఇవ్వకపోవడం వలన మనం ఇలాంటి పరిస్థితులకు వెళ్తూ ఉన్నావేమో. ఒక్కసారి మనల్ని మనమే జ్ఞాపకం చేసుకుందాం. ఇదే 3వ అధ్యాయము 9-10 వచనాలు మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు.
నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. చూసారా పిల్లరా, ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? నీ రాబడిలో అంతటిలో మొదటి ప్రథమ ఫలం అంటే నీవు సంపాదించినటువంటి సంపాదనలో ప్రథమ ఫలం మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి. ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. మనం ఇస్తున్నామా? మరి మనకు వచ్చినటువంటి దశమ భాగం అని కానీ ఏదైనా సరే దేవునికి ఇవ్వవలసినటువంటి కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత కానుకలు మనము మొదటగా ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. నేను ఒకసారి ఒక దగ్గరికి సేవ పరిచర్యకి వెళ్తే ఒక ఆమె నాకు బైబిల్లో ఎంత పెట్టింది 10 రూపాయల కానుక పెట్టింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే అది 2 ముక్కలుగా చిరిగి ఉంది. దానికి టేప్ వేసి అతగబెట్టి అదేం చేశారు, బైబిల్లో ఇచ్చారు. నాకు ఇంటికి వచ్చినా చూశాను. సరే, ఇక నేనేమి అనుకోలేదు, దేవానికి స్తోత్రం అని. అయితే పిల్లరా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే వాళ్ళని కించపరచాలని కాదు, కానీ దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి. చిరిగిపోయింది, కుళ్ళిపోయినవి, పాడైపోయినవి, మనం వాడుకొని వస్తువులు తీసుకుపోయి మందిరంలో పెట్టడానికి ఇలాంటి పనులు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారని, మా ఇంట్లో ఇది మూలన పడి ఉంది, ఇది ఎలాగూ పనికిరాదు, తీసుకుపోయి మందిరంలోకి తీసుకెళ్ళాలి. పనికిరానిది మూలన పడేసింది దేవుని మందిరానికి ఎప్పుడు కూడా మనము ఇవ్వకూడదు. దేవుని మందిరానికి ఇచ్చేది కానీ దేవుని యొక్క సన్నిధికి తీసుకువెళ్ళేది శ్రేష్టమైనది, ప్రథమ ఫలంగా సన్నిధికి మనము తీసుకెళ్ళినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనము కాబట్టి ప్రియమైనది, నీ ఆస్తిలోని భాగము, నీ రాబడి అంతటిలోని ప్రథమ ఫలం. ఆస్తిలోని భాగమేమో కానీ మనం వస్తున్నటువంటి ప్రథమ ఫలంలోనే దశమ భాగాలు ఇచ్చేవారిగా ఉన్నామా? మొట్టమొదటిగా ప్రథమ స్థానము దేవునికి ఇచ్చేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఇచ్చి అనేకులు దీవించబడినటువంటి సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం. మరి దేవునికి ఇవ్వకుండా ఎంతో మంది కరువులో, వేదనలో, శోధనలో, బాధల్లో ఉన్నటువంటి వారిని కూడా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినమున దేవుడు మరి ఈ వాక్కును దేవుడు మన దగ్గర పంపిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనము దరిద్రతలో ఉండడానికి కానీ ఒకవేళ దారిద్ర్యము మనము పొందడానికి కానీ దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నీ రాబడిలోని అంతటిలోని ప్రథమ ఫలమును, నీ ఆస్తిలోని భాగమును దేవునికి ఇచ్చి దేవుని ఘనపరచమంటున్నాడు, మహిమపరచాలి. కాబట్టి మనందరము కూడా దేవుని ఘనపరిచేటువంటి వారిగా ఉండాలి. తగిన దానికన్నా తక్కువ ఇచ్చుట వలన మనం ఎంతో మరి దరిద్రతను అనుభవిస్తున్నాము. దీన్ని బట్టి మనము ఈ యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనము సరి చేసుకుందాం. ఇక 4వదిగా గమనించినట్లయితే ప్రియులారా, సామెతలు గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 23:21. 23:21. త్రాగుబోతులోను తిండిబోతులోను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. చూసారా అండి? ఇక 4వదిగా త్రాగుబోతులు, తిండిబోతులు ఎవరు అవుతారంట? దరిద్రులు అవుతారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము త్రాగుబోతులుగా కానీ తిండిబోతులుగా కానీ ఉండకూడదు. కొంతమంది అయితే భయంకరంగా త్రాగుతూ ఉంటారు. కొంతమంది అయితే బ్రతకేదే తిండి కోసం అన్నట్లుగా బ్రతికేవారుగా ఉంటారు. ఇప్పుడు తినాలి, ఎందుకు తినాలంటే బ్రతకడానికి తినాలి. తిండి కోసం బ్రతికే వాళ్ళని కూడా మనము చూస్తున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేని కొరకు బ్రతకాలి? తిండి కోసం బ్రతకడం కాదు. కానీ ఎడితే త్రాగుబోతులు, తిండిబోతులు ఏమవుతారంట? దరిద్రులు అవుతారు. నిద్రమత్తు చింపి గుడ్డలు దరిద్రత కారణమను. ఈనాడు త్రాగుబోతులను చూస్తూ ఉన్నాం. భయంకరంగా మనుషులు త్రాగుతూ ఉన్నారు. ఎక్కడ పడితే ఆడ కన్ను మిన్ను లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే నిద్రమత్తు. ఎప్పుడైతే మత్తుగా మందు తాగుతారో వారికి మొదటికి ఏమొస్తుందని మత్తు వస్తుంది. మత్తు వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారో వారికి ఎక్కడ పడతారో అక్కడ రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ చింపిరిగా. నిన్నటి కాల సమయంలో ఉదయం నేను నాగార్జున సైడ్ వెళ్ళా, రాంపాల్ చౌరస్తా వైపుకి వెళ్తే ఆ చౌరస్తాల నుంచి లోపల ఒక గల్లీలోకి వెళ్తూ ఉన్న ఒక పాస్టర్ గారిని కలుద్దామని ఉదయకాల సమయంలో వెళ్తూ ఉంటే ఒక స్త్రీ 45-50 సంవత్సరాల మధ్యలో ఉంది. ఆమె రోడ్డు పక్కనే ఘోరంగా పడిపోయింది. అయితే నేను అనుకున్నాను ఆమె చనిపోయిందేమో పోడా అని చెప్పి నేను ఆమెను చూడాలని చెప్పి బండి దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళి బండి స్టాండ్ వేసి ఆమెను ఇలా చూస్తుండగానే ఆ పక్క నుంచి ఒక ఆయన అంటున్నాడు, అన్న ఆమె తాగి ఆడబడింది లేనన్నాడు. ఆ ఎదురుగా కనపడుతున్నాయని చూసి అదేంటి అలాగా అని చూసేసరికి నాకు అప్పుడు అనిపించింది, త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు, నిద్రమత్తు చింపి గుడ్డలకు దరిద్రతకు కారణమగును. పాపం ఆమె త్రాగబట్టే కదా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. సోయి లేకుండా నిద్రమత్తు వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు చాలా మంది నాడు ఏం చేస్తున్నారు, ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా కూడా తెచ్చుకొని త్రాగేటటువంటి వారు ఉన్నారు. నేను ఒక దగ్గర కనుక్కున్న, ఒకసారి వేరే వాళ్ళు చెప్పారు, ఒక దగ్గర ప్రార్థన జరుగుతూ ఉంది. వాళ్ళ అబ్బాయిది బర్త్డే, ఇక్కడే హైదరాబాద్ లోనే వాళ్ళ అబ్బాయిది ప్రార్థన బర్త్డే కూడిక బాగా గ్రాండ్ గా చేశారు. అయితే ఒక వైపు ఏమో ప్రార్థన జరుగుతూ ఉంది, వెనక వైపే మందు పార్టీ జరుగుతూ ఉంది. ఎంత భయంకరమైన పరిస్థితులు ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. అదేమనంటే
సిస్టర్ ప్రార్థన దేవుడిని నమ్ముకుంది కానీ భర్త దేవుడిని నమ్ముకోలేదు. కాబట్టి ఆయన ఏం చేస్తుండో అందరికీ ముందు పార్టీ ఇస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? నాడు క్రైస్తవుల కుటుంబాలలో చాలా చాలా ఇవే జరుగుతూ ఉన్నాయి. నేను తిరిగేటువంటి సర్కిల్, నేను ఉండేటువంటి సొసైటీ అలా ఉంది కాబట్టి నేను కంపల్సరీగా నా వాల్యూ కోసం నేను ఇవ్వాలి అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు. త్రాగుడు గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం కూడా ఒక మాట తెలియపరుస్తుంది ప్రియులారా. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, త్రాగుడు గురించి దేవుని యొక్క వాక్కు 17వ వచనం, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క ఇష్టం ఏంటో మొదటగా గ్రహించమని అపోస్తులైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారము కలదు. ఎవరంటున్నారంటే మనము మద్యముతో మత్తులై ఉండకూడదు, మద్యము తాగి మత్తులుగా ఉండకూడదు. చాలా మంది అంటూ ఉన్నారు మద్యము తాగొద్దు, ఏది సారాయి తాగకూడదు కానీ, బ్రాందీ తాగకూడదు కానీ వైన్ తాగొచ్చు అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వైన్ ఏం కాదు, వైన్ తాగొచ్చు అని కొంతమంది అంటారు. తాటి చెట్టు కదా, ప్రకృతి కదా, దానికి వచ్చినట్టు కళ్ళు తాగితే ఏమైతుందని, కొంతమంది ఈత కళ్ళు తాగితే ఏమవుతుందని చాలా మంది అంటున్నారు. ప్రియులారా గమనించాలి, మద్యముతో మత్తులై ఉండకూడదు. మద్యముతో మత్తుగా వచ్చేటువంటి ఏది కూడా మనము తీసుకొనకూడదు. మత్తు వచ్చేది ఏది కూడా మనము తీసుకోవడానికి వీళ్ళే. దేవుని యొక్క వాక్కు ఖచ్చితంగా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, ఒకవేళ మనం ఏమైనా ఎవరైనా సరే ఇటువంటి అలవాటు ఉన్నట్లయితే తక్షణమే మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్కుకు వ్యతిరేకమైనది, దేవునికి వ్యతిరేకమైన మాట మనం ఏది కూడా చేయడానికి వీల్లేదు అని ఖచ్చితంగా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఇంకను అంటూ ఉన్నాడు దేవుడు, మరి మన దేవుని బిడ్డలైన మనం ఎలా ఉండాలి? మొదటగా మత్తులై ఉండకూడి, దానిలోని దుర్యాపారము కలదు, అయితే ఆత్మపూరులై ఉండుడి. దేవుడు మరలా మనకు తెలియపరుస్తున్నాడు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. మనం ఎలా ఉండాలంటే మద్యముతో మత్తులై ఉండకుండా, చెడు లక్షణాలు మనలో లేకుండా మనం ఎలా ఉండాలంట? దేవుని యొక్క పాటలతోనూ ఆనందముగా దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారిగా ఉండాలని, ఎక్కువ సమయం దేవునితోటే మనము సహవాసం కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా త్రాగుబోతులుగా ఉండకూడదు, ఇక తిండిబోతులుగా కూడా ఉండకూడదు. మనందరికీ తెలుసు ఆదికాండం 25వ అధ్యాయంలో మరి యొక్క ఏశావు యొక్క 25వ అధ్యాయం 29 నుంచి 34వ వచనం వరకు చూస్తూ ఉంటే అక్కడ ఒక్క పూట తిండి కొరకు ఏశావు మరి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. దానిని బట్టి ఆయన ఏమైపోయాడు అందరికీ తెలుసు, భ్రష్టత్వాన్ని కొని తెచ్చుకున్నాడు. శపితమైనటువంటి జనాంగంగా మారిపోయాడు. ఏశావు యొక్క సంతానం ఎదోమీలు వారందరూ శపితమైన జనాంగంగా మారిపోయారు. దీనికి గల కారణం ఏంటంటే వారు మొదటిగా ఆ ఒక్క పూట తిండి కొరకు, ఆ కొంచెం కూర కొరకు, ఆ యొక్క కొంచెం రుచికరంగా కనపడేసరికి, మంచి కళ్ళకు వినుసొంపుగా కనపడేసరికి, రుచికరంగా కనపడేసరికి ఆయన ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. లేకపోతే ఏశావు సంతానం నుండి రావాల్సి ఉండే యేసు ప్రభు, కానీ ఎప్పుడైతే ఆయన తృణీకరించాడు తర్వాత మరి యాకోబు సంతానం నుండి రావాల్సి వచ్చింది. ఏశావు యొక్క సంతానము శపితమైన జనాంగంగా మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకే దేవుడు అంటుండే, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు మాట వలనే జీవిస్తాడు. అవునండి, రొట్టె తింటే ఎంతసేపు బతుకుతాం? అంటే 1 గంట, 2 గంటలు, 4 గంటలు, 5 గంటలు బతుకుతాం. అంతేగాని అంతకుమించి మనం ఎక్కువ ఒక పూట 2 రోజులు బతకగలుగుతాం, అంతకంటే ఎక్కువ బ్రతకం. అదే దేవుని నోట నుండి వెలువడిన మాట ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకే యేసు ప్రభువారి నోట్ల నుండి మాట వెలువడుతూ ఉంది, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వెలువడు వాక్కు వలనే నిత్య జీవాన్ని పొందుకుంటాం ప్రియులారా. కాబట్టి మనం నిత్య జీవము కావాలి అంటే మనం ఎలా ఉండాలి? త్రాగుబోతులుగానో తిండిబోతులుగానో కాకుండా దేవుని నోట నుండి వెలువడు మాట ప్రకారంగా మనము జీవించేటువంటి వారిగా ఉండాలి. ఒకవేళ ఇటువంటి చెడు లక్షణం మనలో ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడదాం. దేవుడు మనకు అతి సమీపముగా ఉన్నాడు. దేవుడు తెలియపరుస్తున్న మాటను మనం శ్రద్ధగా మన హృదయాంతరంగంలోనికి తీసుకొని ఆ మాట ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకుందాం. ఇక 4వదిగా ప్రియులారా, మన సమయం అయిపోయింది, నేను త్వరగా ముగిస్తాను.
సామెతలు 6వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయము 9వ వచనం. సోమరి, ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతిలో ముడుచుకొని అరుండుదనని నీవు అనుకొనుచున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము ఈ యొద్దకు వచ్చును. కాబట్టి ప్రియులారా, సోమరితనము వలన దరిద్రత వస్తుంది. ఒకవేళ మనలో సోమరితనం ఉన్నట్లయితే అది దోపిడిగాడు వచ్చి దరిద్రత వచ్చినట్లుగా వస్తుంది. కాబట్టి మనము సోమరితనంగా ఉండకూడదు. మనకి ఇచ్చినటువంటి శక్తిని బట్టి, బలాన్ని బట్టి దేవునితో సమయం గడుపుతూ మనం ఏం చేయాలి? మంచి పనులు చేస్తూ మన కుటుంబాన్ని పోషించాలి. ఎల్లప్పుడూ కష్టపడి పని చేసేటువంటి వారిగా ఉండాలి. మంచి పనులకు కష్టపడి పని చేసి మన కుటుంబాన్ని పోషించుకునేటువంటి వారిగా ఉండాలి. ఈనాడు చాలా మంది ఏమవుతూ ఉన్నారు? సోమరులుగా మారిపోతూ ఉన్నారు. సోమరితనము అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే చీమల గురించి దాని ముందు వచనాలు 9వ వచనం నుండి మనం 6వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే చీమల గురించి కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము. దేవుడు దేనితో పోలుస్తున్నాడు? సోమరిని చీమలతో పోలుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మన కంటికి ఎంతో చిన్నగా కనపడుతున్నాడు అంటే చీమలతో పోలు. అటువంటి గుణ లక్షణం నువ్వు కలిగి ఉండు. ఎవరిని? సోమరిగా ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము సోమరులుగా ఉండకూడదు. సోమరితనం మనలో ఉంటే మనం దరిద్రులుగా మారుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక సామెతల గ్రంథము సోమరితనం మనలో ఉండకూడదు. ఇక అలాగనే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 10వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకమును గురించి మాట్లాడుతున్నాడు. సోమరితనం గురించి మనము చీమలతో దేవుడు పోల్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? బద్ధకముగా పనిచేయవాడు. మనము ఒకవేళ దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్కు మనం ఉంటున్నాం. మనము ఎల్లప్పుడూ మనం ఏమంటారు? బద్ధకముగా ఉండకూడదు. ఒకవేళ బద్ధకముగా పని చేయవాడు ఏమవుతాడంట? దరిద్రతను అనుభవిస్తాడు. అదే శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, ఆశీర్వదించబడతాడు. ప్రియులారా, మనందరము కూడా శ్రద్ధ కలిగి పని చేసేవారిగా ఉండాలి. మనలో సోమరితనము గాని బద్ధకము గాని మనలో ఉండడానికి వీలు లేదు అని దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక చివరి చెడు లక్షణం ఏంటి అంటే సామెతలు 14:23. ఏ కష్టమో చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణమగును. ఈనాడు వట్టి మాటలు, ఇక పనికిరాని మాటలు, అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఇక కోటలు దాటిపోతుంటాయి. ఎక్కడో ఆకాశానికి మేడలు కడుతూ ఉంటారు, కానీ చేతల్లోనికి వచ్చేసరికి ఏమి ఉండదు. అలాంటి మనుషులు కూడా చాలా మంది. అందుకే అంటున్నాడు, వట్టి మాటల వలన ఏమొస్తుందండి? లేమిడికి కారణం, అంటే కరువుకి కారణం. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఏ కష్టము చేసిన లాభమే కలుగును. వాడి కష్టపడి పని చేసే వానికి ఎల్లప్పుడూ లాభం కలుగుతుంది. కష్టపడి పని చేయకుండా పనికిరాని మాటలు కబుర్లు చెప్పుకుంటూ పోయేవాడు వాడు ఎప్పుడూ కరువులోనే ఉంటాడు తప్ప, లేమిలోనే ఉంటాడు తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. మాటలు చెప్పేవాడు చేతల్లో ఉండడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని యొక్క వాక్కు తెలియదు, వట్టి మాటలు లేమిడికి కారణం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇటువంటి చెడు లక్షణాలు మనలో లేకుండా దేవుని యొక్క వాక్య వెలుగులో మనము మరి దేవుడు ఈ దినమన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 6 లక్షణాలు 7 లక్షణాలు గనక మనలో ఉన్నట్లయితే, ఇప్పుడే మనము ఈ 7 లక్షణాలు మనలో ఉన్నట్లయితే మనకు దారిద్ర్యత తప్పదు. మనము కఠినమైన పరిస్థితులను అనుభవించవలసి ఉంది. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని ప్రేమించేటువంటి వారిగా ఉండాలని, దేవుని యొక్క మాట వినేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మొదటగా దేవుడు వాక్కు సెలవిస్తూ ఉంది, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన మాట ప్రకారంగా మనము జీవించాలి, ఆయన చెప్పిన దాని ప్రకారంగా జీవించేటువంటి వారిగా ఉండాలని, ఆయన మాట ప్రకారంగా లోబడి మనం జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక రెండోదిగా ప్రియులారా, దేవునిని ప్రేమించనందువలన మనకేమవుతుంది? అనేక నష్టాలు కలుగుతూ ఉన్నాయి, దరిద్రత వస్తుంది. కాబట్టి దేవుని హృదయపూర్వకంగా ప్రేమించే వారముగా, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మూడోదిగా ప్రభువా, తగిన దానికన్నా తక్కువ ఇచ్చుట వలన, మన దగ్గర ఉన్న దానికన్నా తక్కువ ఇచ్చుట వలన కూడా మనము దరిద్రతను అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దారిద్ర్యత మనలోనికి రాకుండా ఉండాలి అంటే వెదజల్లే వారు అభివృద్ధి పొందుతారు. కాబట్టి మనం వెదజల్లే వారిగా ఉందాం, ఆశీర్వదించబడేటువంటి జనాంగంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక త్రాగుబోతులు, తిండిబోతులు
దరిద్రులు అవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము త్రాగుడు కోసము తిండి కొరకు ఏషావు, ఒక్క పూట తిండి కొరకు ఏషావు భ్రష్టుడుగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యేసు అంటున్నాను, దేవుని నోటి వలన వచ్చు మాట వలనే మనుష్యుడు జీవిస్తాడు, రొట్టె వలన కాదు అంటున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క నోట నుండి వెలువడిన వాక్కు ద్వారానే మనకు నిత్య జీవం వస్తుందని మనం గ్రహించాలి. కాబట్టి మనము తిండి కొరకు తిండిపోతులు దరిద్రులు అవుతారు. సోమరితనము వలన దరిద్రత వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. మనలో గనక బద్ధకము ఉండటం వలన కూడా పని చేయవాడు దరిద్రుడు అవుతాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వట్టి మాటలు మాట్లాడడం వలన పని ఏమొస్తుందండి? వాడికి లేమి కారణం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ 7 లక్షణాలు మనలో ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు యొక్క వాక్య వెలుగులో మన జీవితాలను మనం సరి చేసుకుందాం. ప్రభా, మాలో ఉన్నటువంటి బలహీనత, మాలో ఉన్నటువంటి చెడు లక్షణము, మాలో ప్రభా నీ వాక్యానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉన్నట్లయితే ఇప్పుడే దాని నుండి తీసివేయి, దూరపరచు ప్రభా అంటూ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను మనము సరి చేసుకొని దేవుని మాట వినేవారముగా, దేవునికి లోబడే వారముగా, దేవుడు చెప్పిన దాని ప్రకారంగా చేసేవారముగా, దేవుని సంతోషపరిచి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి జీవితాన్ని మనందరము కలిసి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.